ఏంటి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పార్టీ వైభవం ఏంటి, ఇవాళ పార్టీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎట్లా పెత్తనం చేశాడంటే కాన్స్టిట్యున్సీకి కాదు, మండలానికి కనీసం 10 మంది ఆయన పేరు పెట్టి పిలవగలిగేంతగా క్యాడర్ను బిల్డప్ చేశాడు. ఏ నియోజకవర్గంలో పోయినా ఎక్కడో కొద్దిమంది వెరీ ఫ్యూ ఎమ్మెల్యేస్ మీద తప్పితే ఓపెన్గా వాళ్ళ వెనక తిరిగే వాళ్ళే కామెంట్లు చేస్తున్నారు. యజమాని సక్రమంగా ఉంటే, యజమాని గట్టిగా ఉంటే హిందువులు కూడా అంతే ఉంటారు కదా. అపోజిషన్లో ఉన్నప్పుడు ఉండే ఫైరు రూలింగ్లోకి వచ్చేటప్పుడు ఉండదు. రూలింగ్లోకి వచ్చేటప్పుడు ఎవరు వాళ్ళు సంపాదించాలి, పదవులు పొందాలి అనే ధ్యాస తప్పితే ఇది నా పార్టీ, నా కుటుంబం అనేటువంటి భావన చిన్నగా జారిపోతుంది పార్టీలో. తెలుగువారి వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఏమైందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పార్టీ క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచింది. ఇవాళ అధికారంలోకి వచ్చి గత ఎన్నికల్లో ఎన్నడూ లేనటువంటి చారిత్రక విజయాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ విడుదొడుకుని ఎదుర్కొంటుందనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పార్టీలో క్రమశిక్షణ, భక్తి, భయము అనేది లేకుండా పోయిందనేది కింది స్థాయి కార్యకర్తలు వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి సంఘటనలు? నూజివీడునే తీసుకుంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో అక్కడ ఘర్షణలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, వివాదాలు తలెత్తాయి. దీని అధినేత దగ్గర కూడా చర్చకు పోయింది, అయినా పరిష్కారం లేదు. తాజాగా నెమలి వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర జరిగినటువంటి ఘటనే మళ్ళీ రుజువు చేస్తుంది. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మా ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ శ్రీరామ్ గారు, ఏంటి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు పార్టీ వైభవం ఏంటి, ఇవాళ పార్టీ పరిస్థితి ఏంటి? వేణుగోపాల స్వామి టెంపుల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ, బహుశా అది నిన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించేది, కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన ఏదో ప్లేట్ తీసుకొస్తున్నాడు. ఎంపీ గారు కేసినేని నాని పట్టుకొని వస్తుంటే ఆయన కాదని మధ్యలో ఎమ్మెల్యే గింజుకొని ఆయన తీసేసుకున్నాడు. దాని మీద చాలాసేపు అక్కడ రచ్చ రగడ జరిగింది. అయితే ఆ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకించి ఆ నూజివీడులో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆ కాన్స్టిట్యున్సీలో నడుస్తూనే ఉంది ఈ గొడవ. ఆల్రెడీ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఈ ఓపెన్గా వాళ్ళు సోషల్ మీడియాలో గ్రూపులు ఫామ్ చేసి వేలల్లో మెంబర్స్ని పెట్టేసి దాంట్లో వార్ నడుపుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో వార్. అతను ఎంపీ, ఇతను ఎమ్మెల్యే. ఎంపీ రికమెండేషన్ మీదనే ఇతనికి అప్పట్లో టికెట్ ఇచ్చారు. ఇతను ఇప్పుడు నువ్వే కదా తీసుకొచ్చుకున్నావు, నువ్వు కంట్రోల్ చేసుకోమని పార్టీ చాలా రోజుల నుంచి చిన్నీనే అడుగుతూనే ఉంది, చెప్తుంది. చిన్ని అసలు ఏంటి గొడవ అని మొన్న ఈ మధ్య పార్టీ వాళ్ళు అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆయన పిలిచి వాళ్ళతోటి మాట్లాడారు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని కూడా బయటికి వార్తలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్యే తీరులో ఏమీ మార్పు లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, క్రమశిక్షణ కమిటీలు, సంఘాలు అవన్నీ ఇప్పుడు ఎక్కడ కనపట్లే పార్టీలో. ఎందుకో తెలియదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక చాలా ఊపుగా, చాలా డిసిప్లైన్డ్గా ఉండేది. ఇప్పుడు కూడా పార్టీలో అక్కడ పార్టీ ఆఫీసులో డిసిప్లిన్స్ కనపడుతున్నాయి. కానీ పోతే ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్య మన వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో, తర్వాత మన అనలిస్టులు కూడా చాలామంది ఓపెన్గా మాట్లాడాక చిన్నగా పార్టీ చెవికెక్కించుకున్నట్టుంది. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన లోకేష్, తర్వాత వీళ్ళందరూ వచ్చి కొంచెం యాక్టివిటీ పెంచారు. పార్టీ ఆఫీసులో ఎవరిని వినతి పత్రాలు ఎత్తుకొచ్చినా జనాన్ని కలవడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని చేసినా అదేదో వాళ్ళు వచ్చిన రోజు సందడే తప్పితే మిగతా రోజుల్లో మామూలుగానే ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ హైదరాబాద్ ఆఫీస్ దగ్గర ఎట్లా ఉండేది, ఏదన్నా పార్టీ మీటింగ్ అన్నా లేదా ఏదన్నా ఒక సందర్భం వస్తే జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడ శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతం నుంచి, ఇక్కడ చిత్తూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొత్తం ఊరంతా హడావుడిగా సందడిగా కనపడేది. ఎక్కడ చూసిన హోటల్స్ నిండా వాళ్ళే పార్టీ ఆఫీస్కి రావడం, కనీసం చూసుకొని పోయేవాళ్ళు తృప్తిగా. పార్టీ కార్యక్రమాలు కాదు, సొంత పనులకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఆఫీస్కి వచ్చి చూసుకొని పోయేవాడు. అవును, మాది మా ఇల్లు, మా దేవాలయం అన్నట్టు.
ఆ రాజకీయం ఎందుకో ఆ మరి ఆ ఎఫెక్షన్ పొలిటికల్‌గా ఎఫెక్షన్ పార్టీగాను, కార్యకర్తలకి మధ్య తగ్గుతుంది. అంటే పార్టీ మీద ఎఫెక్షన్ లేదని గాదు. పార్టీ మీద ఎఫెక్షన్ లేకపోతే నిన్న అవును. అన్ని ఓట్లు రావు, అన్ని సీట్లు రావు. పార్టీ మీద ఎఫెక్షన్ అంటే అసలు ఇక్కడికొస్తే ఆదరించేవాళ్ళు ఉండాలిగా. పార్టీ ఆఫీస్‌కొస్తే పలకరించే దిక్కుండాలి. దానికంటూ చాలా రోజుల నుంచి వీటి మీద విమర్శలొస్తున్నాయి గానీ, ఆ పార్టీ పెద్దలందరినేమో రిటైర్ చేసినట్టు పక్కన పెట్టేసి, ఇప్పుడు యువ నాయకత్వం అంతా యువతరం రావాలని చెప్పి, ఇప్పుడు వీళ్ళనందరిని పక్కన తోలేశారు. ఈ కొత్తగా వచ్చినోళ్ళంతా ఏదో బిజినెస్ టైప్‌లో ఉంటదే తప్పితే, ఇది పాలిటిక్స్ కార్పొరేట్ టైప్‌లో కల్చర్ అంతా. ఆ! ఇదేమి పొలిటికల్ దీంట్లో ఏమి లేదు ఎవరికీ. ఈ ఏముంది జనం గూడా దాంతోటి తగ్గిపోయారు అక్కడికి రావడం. ఇప్పుడు అక్కడ ఇష్యూ చూసుకున్నా గూడా నూజివీడులో ఇదే పరిస్థితి. వాళ్ళొచ్చి సాక్షాత్తు ఈ విచారణలు జేసి దానికి అప్పుడు చిన్నీని పిలిసి ఆయనేదో కొన్ని ఎవిడెన్స్‌లు ఇచ్చాడు. ఇతను ఎమ్మెల్యే వచ్చి అతని వెర్షన్ అతను చెప్పుకున్నాడు. అన్నీ అయిపోయినాయి. దానికి మందలించారు అని గూడా జెప్పారు. ఇన్ని జరిగిన తర్వాత చంద్రబాబుని నేను జూసుకుంటాలే నాకొదిలేసేయండి అన్నాడని. అంటే ఇంతకి విషయం ఏంటంటే నాకర్థమైంది. ఇప్పుడు ఎమ్మెల్యేని క్రమశిక్షణా చర్య తీసుకొని ఆయన్ని సస్పెండ్ చేయలేరు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రోజు ఇక బయట నుంచి ఏదో ఒకటి మాట్లాడితే అదొక న్యూసెన్సు. దానికంటే వితిన్ ది పార్టీలోనే ఉంటేనే మనం ఏదో కంట్రోల్ చేసుకోవచ్చని అనుకుంటుందో ఏమో అధిష్టానం. కంట్రోల్ అదే కనపట్లేదు కదా! అదే పార్టీలో క్రమశిక్షణ కంట్రోల్ రాహిత్యం ఎక్కువవుతుంది కదా! అదే మరి భయం లేదు, భక్తి లేదు. అదొక్కటే కాదు. ఆ! రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా సఖ్యత కుదరటంలే. ఇంకా వలస వచ్చేటువంటి వాళ్ళకి, వీళ్ళకి ఇది కారణం ఏంటంటే, ఇప్పుడు మొదటి నుంచి పార్టీ అంటే ఒక నీరు, ఒక స్వచ్ఛమైన నీరు పోతా ఉంటది పార్టీలో. ఈ వరదలొచ్చినప్పుడు అంటే ఎలక్షన్‌లొచ్చినప్పుడు కొత్త నీరు, బురద నీళ్ళొచ్చి కలిసిపోతాయి. వాళ్ళు వచ్చే ఉద్దేశాలు వేరు. అప్పుడు వేరు. అప్పుడు పొలిటికల్‌గా ఐడియాలజికల్ కమిట్మెంట్ నాయకులకుండేది, కేడర్‌కుండేది. అవును. ఇప్పుడు అట్లా లేదు. అన్నీ అవసరాలే. వీళ్ళు ఎలక్షన్‌లో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి సంపాదించాలని వీళ్ళు పడిపోయారు. ఏ నియోజకవర్గంలో పోయినా ఎక్కడో కొద్దిమంది వెరీ ఫ్యూ ఎమ్మెల్యేస్ మీద తప్పితే ఓపెన్‌గా వాళ్ళ వెనక తిరిగే వాళ్ళే కామెంట్లు చేస్తున్నారు. అంత ఇండిసిప్లిన్ ఉంది. ఎమ్మెల్యేల మీద అన్ని ఆరోపణలున్నాయి. అప్పటికి చంద్రబాబు గారు అప్పుడప్పుడు ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఏదో వెంటపడాలని ట్రై చేస్తున్నాడు గానీ, ఎవరు సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనపట్ల. యజమాని సక్రమంగా ఉంటే, యజమాని గట్టిగా ఉంటే కిందోళ్ళు కూడా అంతే ఉంటారు కదా! చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎట్లా పెత్తనం చేశాడంటే కాన్స్టిట్యున్సీకి కాదు, మండలానికి కనీసం 10 మంది ఆయన పేరు పెట్టి పిలవగలిగేంతగా క్యాడర్‌ని బిల్డప్ అవును. చేశాడు. అవును. అంత పట్టుండేది పార్టీ మీద. ఈడు పోతే ఇంకొకడనే లెక్కలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఈ ఇయన్నీ ఎట్లా ఇస్తున్నారు? టికెట్లు ఇచ్చేటప్పటికి వచ్చేటప్పటికి పార్టీ వాళ్ళందరిని పక్కన పెట్టేసి, ఆ విషయంలో మిగతా పార్టీలను కోట్ చేస్తే బీజేపీ లాంటి దాన్ని తీసుకోవాలి. ఎప్పటినుంచో సెయిల్ అయినోడు 10, 12 ఏళ్ళు పార్టీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికే అక్కడ టికెట్లు ఇస్తారు. లేకపోతే పార్టీ పదవులిస్తారు. ఇక్కడ నిన్నగాక మొన్నొచ్చినోళ్ళందరికీ నిన్నటిదాకా ఆ పార్టీలో కూర్చొని తెలుగుదేశం మీద రాళ్ళేసినోళ్ళని ఇవాళ తెల్లారి తీసుకొచ్చి, వీళ్ళ అవసరాలకి తీసుకొచ్చి వాళ్ళ నాయకులను చేస్తే అప్పటిదాకా తన్నులు తిన్నోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే అసంతృప్తి ఆ పార్టీలో ఎప్పటినుంచో రగులుతానే ఉంది. అది మరి ఏం రియలైజ్ చేస్తారో తెలీదు. వాళ్ళెప్పుడు ఎందుకంటే రియలైజ్ అవుతారో తెలవదు. ఎప్పుడు కొంత దీని మీద యాక్షన్ తీసుకుంటారో ఒక తెలీదు. సామెత ఉంది. కొంతకాలం పోతే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారని ఆ! ఒక సామెత ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఉంటది. అవును. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవడం, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవడం, అధినాయకత్వాన్ని లెక్క చేయకపోవడం ఇది ఉంటది. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి సంక్రమించినట్టు కనపడుతుంది మనకి. ఏ ఇప్పుడు ఏదైనా ఏదైనా అంతే. ఇది 1983లో పెట్టిన పార్టీ గదా! ఇప్పుడు ఎన్ని దశాబ్దాలు గడుస్తోంది గదా! రాజకీయ పార్టీకి సీనియారిటీ ముదిరేటప్పటికి క్యాడర్ పెరగటమేమో గానీ, ఈ రాజకీయాలు గూడా పెరిగిపోతాయి. ఆ కమిట్మెంట్ తగ్గిపోద్ది. పైగాను అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఉండే ఫైరు రూలింగ్‌లోకి వచ్చేటప్పటికి ఉండదు. రూలింగ్‌లోకి వచ్చేటప్పుడు ఎవరు వాళ్ళు సంపాదించాలి, పదవులు పొందాలనే ధ్యాస తప్పితే, ఎవరికీ ఇదేదో పని జేయాలి, పార్టీ కోసం కష్టపడాలని నాయకులు రికగ్నైజ్ జేసి వాళ్ళని గుర్తిస్తుంటే,
వీళ్ళు కూడా ఏదైనా కష్టపడతారు. అట్లా కష్టపడేవాళ్ళు కమిట్మెంట్ వాళ్ళు ఉన్నోళ్ళేమో ముందుకు రాలేకపోతున్నారు. ఈ పైరవికారులు వాటిల్లో వీటిల్లో ఆ పార్టీలు ఈ పార్టీలు మారిన వాళ్ళంతా ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మా అధినాయకత్వం కూడా ఆ తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి అక్కడక్కడ. ఇటీవల పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుని నియామకంలో ఆ జిల్లాలో పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా వ్యతిరేకించారు అతన్ని. అవును. ఇతను వద్దు, ఇతని వల్ల పార్టీకి నష్టం జరుగుద్ది, ఇబ్బంది అవుద్దని చెప్పారు. అయినా కూడా అతన్ని అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఏమో పార్టీ ఏం చేసుకుంటుందో మనకు అర్థం కావట్లేదు అనేటువంటి ఒక నైరేషన్లోకి వెళ్ళిపోయి డెఫినెట్గా అన్రెస్ట్ వస్తుందిగా పార్టీలో. వచ్చింది. లీడర్షిప్ మీద వాళ్ళకి ఆ విశ్వాసం పోద్ది. అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది పోద్ది ఆటోమేటిక్గా. పోతుంది అది. మనకెందుకులే, మనం ఎంత చేసినా మనం చెప్పిన మాట సాగదు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పని చేస్తారు తెలుగుదేశం పార్టీకి? పార్టీలో ఎప్పుడు లేరు ఈ పరిస్థితి. ఈ కొత్త జనరేషన్ వచ్చాక ఆ ఈ తేడాలు తరంలోనే కనిపిస్తుంది. చాలా ఫస్ట్ నుంచి అట్లాగే ఉంది. ఈ టర్మ్లోనే ఎక్కువ కనిపిస్తుంది అది. అవును. అవును. ఇప్పుడు ఆ అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్లోనే మాట అంటలేదని అప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారా? దాని తర్వాత ఏం రియలైజ్ అయ్యారు? ఇప్పటికి కూడా ఏమీ మార్పులేం కనపట్లేదు కదా. ఆఫీసర్ల మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నట్టు కనిపిస్తుంది తప్పితే నాయకులు కూడా వాళ్ళ మీద డిపెండ్. ఇక ఎవరికి గొడవలు వాడి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఒక నూజివీడు మనం ఊరికే మొన్న రోడ్డు మీద ఎక్కారు కాబట్టి అది, కానీ చాలా అగ్లీగా లేదు. ఇప్పుడు వాళ్ళైనా పోటీ పడి అక్కడ లాక్కోవడానికి మరి ఏదో గ్రామ స్థాయిలోనో ఏదో వార్డు స్థాయిలోనో వచ్చి ఇళ్లలో గొడవలాగా ఒక శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, ఒక ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఎంపీ కామ్గానే ఉన్నట్లున్నాడు, ఆయన లాక్కున్నా కూడా కామ్ అయ్యారు, కానీ వాళ్ళ అనుచరులు హడావుడి చేశారు. ఎందుకంటే ఆ ఎంపీ చిన్ని ఎవరు ఉన్నారో ఆయన తెచ్చిపెట్టుకున్న క్యాండిడేట్ ఈయన. దానివల్ల ఆ క్లారిటీ అందరికీ ఉంది. కాకపోతే క్యాడర్కి ఎవరికి వాళ్ళకి ఎమోషన్స్ కదా. పైగా ఇంకోటి కూడా ఏంటి సార్, మనకి ఇది ఒక ఈవెంట్కు లాగా కనపడుతుంది. ఎందుకంటే ఈవెంట్ మనం ఒక తిరణాలకి జాతరలకి ఒక ఈవెంట్ని పిలుస్తాం. వాళ్ళు ఈ ఈ స్టేజ్ మీద చేయాల్సింది ఈ స్టేజ్ మీద చేస్తారు, తెల్లవారి ఇంకో స్టేజ్ మీద పోయిన తర్వాత అక్కడ చేస్తారు. అట్లా ఈ వలస పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మనుషులను తెచ్చేసుకోవడం, ఈ పార్టీలో ఉన్నంతకాలం వాళ్ళ పెత్తనం సాగించుకోవడం. అధికార పార్టీ అనేది ఒక డయాస్ అయింది. అధికారం అనేది ఒక డయాస్ అయింది. మనకి అదే ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ ఉండదు అనుకోగానే అసలు ఎలక్షన్ల దాకా కూడా ఉండరు. చాలామంది జంప్ అయిపోతారు. ఆ ఎవడు లాయలు ఎవరు కాదు అనేది అగ్రనాయకత్వం కనుక అధిష్టానం వర్గం గుర్తుపట్టకపోతే నష్టపోతారు. దానికి ఎవరేం చేస్తారు? కొన్ని సంఘటనలు చూస్తాను. ఈ మధ్య తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి ఓపెన్గానే కామెంట్లు చేశాడు హోంమంత్రి మీద, అనిత మీద. మా ఎమ్మెల్యే, తన కొడుకు ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఆయన గన్ లైసెన్స్ ఇవ్వడంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగాడు ఆయన. ఎమ్మెల్యేకి గన్ లైసెన్స్ పర్మిషన్ ఆల్రెడీ రెన్యువల్ చేయాలి దాని లైసెన్స్ని, అది కూడా చేయట్లేదమ్మా అని ఓపెన్గా చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఎడుదారి చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ పైన ఎటు దాని మీద ప్రశాంతకంగానే ఉంది, కానీ దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వాలిగా. ఇప్పుడు అది జనంలోకి రాకూడదు ఇట్లాంటి చిన్న విషయాలు. అంటే అటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు జనంలోకి అంటే విసిగిపోయి ఓటు బరెస్ట్ అవుతున్నారు. అది చాలా ప్రాంతాల్లో ఉంది. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి పెరిగినటువంటి వాళ్ళకి ఇంకా క్రమశిక్షణ అది అడ్డు వస్తుంది. ఇతర పార్టీలు ఇచ్చిన వాళ్ళకి అదేం లేదు. ఎడ కాబట్టి ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ అనే ధోరణిలో ఉంది. ఆ సంస్కృతి పెరుగుతుంది పార్టీలో. మరి ఎటుపైన చేస్తుంది చూడాలి మరి ఇదే పరిస్థితులు. అప్పుడు దాని మీద హోమ్ మినిస్టర్ అయినా ఒక ప్రకటన చేసి ఏదో ప్రొసీజర్ ల్యాబ్సేషను, లేకపోతే ఈ కారణం మీద ఇవ్వలేకపోతున్నామనో ఏదో ఒకటి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాలి, పబ్లిక్లో చెప్పాల్సింది పబ్లిక్లో చెప్పాలి. ఆ జవాబుదారి తీసుకోవట్లా. ఆ రేఖ ఇది పోతుంది పార్టీలో. ఎస్, డెఫినెట్గా. అంటే పార్టీ ప్రభుత్వం ఈ రెంటిని కరెక్ట్గా సమన్వయం చేసుకోవడానికి లేదు, ఆ మిషనరీ యంత్రాంగం లేదు. అసలు పార్టీ హెడ్స్ అంటే వాళ్ళు లేకుండా హోల్ టైము అక్కడ కూర్చొని పార్టీని నడిపించేవాళ్ళు లేరు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పార్టీలో కమాండ్ ఉండడం, పార్టీ నడవడంలో, డిసిప్లిన్ చేయడంలో అతను ఒక టీంని పెట్టుకునేవాడు. ఒక టీం ఉండేది ఎప్పుడు పార్టీకి మొదటి నుంచి కూడా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఈ టర్మ్లోనే అది కనపట్ల. సీనియర్లతోటి ఎప్పుడు ఒక గ్రూప్ ఉండేది. టాస్క్ ఇది ఫేస్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి ఒక ట్రబుల్ షూటర్ టీం ఉండేది. ఇప్పుడంతా ట్రబుల్ క్రియేటర్స్ అయ్యారు, పార్టీలో ట్రబుల్ షూటర్స్ పోయారు. ఇప్పుడు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశానికి సఫిషియంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఉన్నప్పుడు పార్టీలో డిసిప్లిన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం కదా! ఇప్పుడు పార్టీ సస్పెన్షన్ అని కాదు. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం, దానికి ఏదో ఒకటి ఆడు పిలిచిపోని నువ్వు వాడిని బెదిరించలేకపోతే, కనీసం "అరే బాబు నువ్వు కామ్‌గా ఉండరా, నీకేదో చేస్తామని" బతిలాడుకోవడం. బతిలాడుకోవడం అన్నా చేసుకోవాలి కదా! అది వాళ్ళకి అది కూడా ఆ కూటమి జనసేనది కూడా అంతే కనపడుతుంది. ఇప్పుడు ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఆ అమ్మాయి ఎవరో ఆరోపణలు చేసింది, ఇదంతా యాహ్! చేసింది. దానికి ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా! ఒక కమిటీనేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడారు. మాట్లాడొచ్చు. ఆ! దానికి ఏందో చెప్పాలి కదా! ప్రజలకు చెప్పాలి. ఇదిగో ఇది జరిగింది. లేకపోతే ఎమ్మెల్యే తప్పుంది. లేకపోతే ఆ అమ్మాయి తప్పుంది. ఇది చెప్పి ఎప్పటికప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి తప్ప, ఇయన్నీ కప్పెట్టుకుంటూ పోతే అదేదో కుళ్ళి వాసన వచ్చే రోజులొస్తాయి. రేపేముంది ఎలక్షన్స్ వచ్చిందాక వీళ్ళన్నీ లిస్ట్ రాసి పెట్టుకుంటారు అపోజిషన్ ఆళ్ళు. అవును. మొత్తం వరుసగా బాణాలు వదులుతారు. అవును. అపోజిషన్ వాళ్ళు యాక్టివ్ అయ్యారు బాగా. అపోజిషన్ వీళ్ళ బాగా వీక్‌నెస్ ఫైర్ తోటి ఉంది. బాగా ఫైర్‌లో ఉన్నారు బాగా వాళ్ళు. ఫైర్ ఉంది. అవును. ఎక్కడైతే గవర్నమెంట్ ఎఫెక్టివ్‌గా ఇది ఎ ఎక్కడ ఎఫెన్సివ్‌లో ఉండాల్సింది డిఫెన్స్‌లో ఉండే పరిస్థితికొచ్చింది. అవును. ఈ లడ్డు కేసు దగ్గర నుంచి అట్లే ఉంది కదా! అవును. అక్కడి నుంచే కనపడుతుంది. అవును. ఎందుకో మనుదిన పావులాగా నమ్మగా ఉన్నారు. అంటే పార్టీలో చాలామంది కూడా మరి చంద్రబాబు గారు, లోకేష్ గారి వ్యవహార శైలిలో ఏమైనా తేడా కనపడుతుంది వాళ్ళకేంటో తెలీదు గానీ, ఇది నా పార్టీ, నా కుటుంబం అనేటువంటి భావన చిన్నగా జారిపోతుంది హ్మ్. పార్టీలో. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక మాట అంటే, దాన్ని ధీటుగా ఎదుర్కోవటం, తన పార్టీ, నా కుటుంబం అన్న ధోరణిలో ఉండేవాడు. అవును. ఇప్పుడు చిన్నగా జారిపోతుంది ఆ పరిస్థితి. అదే సీనియారిటీ మేక్స్ ద డిఫరెన్స్. పార్టీ ఓకే. ఎక్కువ కాలం మనుగడ సాగించే కొద్దీ చూద్దాం ఎప్పటికైనా మేల్కుంటారో చంద్రబాబు నాయుడు గారు, లోకేషు కార్యకర్తలకి గౌరవం ఇవ్వడం, ఇటువంటి అలజడులను అదుపు చేయడం, గ్రూప్ తగాదాలని నివారించి పార్టీని ఏ దిశగా తీసుకొస్తారో చూద్దాం. మళ్ళీ మరొక విషయంతో కలుద్దాం.